ఇది చూడండి ఎథర్ది లివర్స్, ఇది ఒరిజినల్ ఓఈఎం. ఇది అక్యూబ్ది లివర్, ఇది ఒరిజినల్ ఓఈఎం. సో ఈ విధంగానే ఇప్పుడు మనకు సైడ్ స్టాండ్స్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాని గురించి మనము డెవలప్ చేయించాము ఐరన్ది. ఇది అసలు నాన్ బ్రేకబుల్. ఇది మన ఇండియన్, చైనీస్, జాపనీస్ ఏ మోడల్ కైనా ఏదైనా దొరికిపోతాయి 100%. రైట్. ఇది బేబీ సీట్స్ ఉన్నాయి. బేబీ సీట్ అంటే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు కూర్చునేందుకు మనకు కంఫర్టబుల్ ఉంటుంది కదా, మనం ముంగట కూర్చోబెట్టుకునేందుకు ఇది బాగుంటుంది అండి. ఎలా ఫిట్ చేసుకోవాలి? ఇది మనకు సెంటర్లో ఫుట్బోర్డ్ కూడా ఫిట్ అవుతుంది. ఇది ఇలా పిల్లలను కూర్చోబెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ వీళ్ళ రీటైల్ యూనిట్ మాత్రమే. హోల్సేల్ యూనిట్ ఇంకా పైన ఉంది. 5000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో వీళ్ళు స్టాక్ మొత్తాన్ని నింపి పాడేశారు. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 2 months నుంచి ఉన్న బ్యాటరీస్ ఇవి. 2 months లోపు చూడండి మనకు విత్ వారంటీలో ఉన్న బ్యాటరీలు, వితౌట్ వారంటీలో ఉన్న బ్యాటరీలు. కస్టమర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసుకుంటూ మన దగ్గర వచ్చారు. మనం వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడాప్ట్ చేసి ఇస్తున్నాము. సో చిన్న చిన్న కాంపోనెంట్స్ లైక్ ఈ కంట్రోలర్, చార్జర్ మీరు రీప్లేస్ చేసుకోలేరు అని డబ్బులు లేవనుకుంటే వీళ్ళు ఇక్కడ రిపేర్ కూడా చేసిస్తున్నారు. ఈవెన్ అన్ని BLDC హబ్ మోటార్స్ కి ఏ ఇష్యూ వచ్చినా వీళ్ళు ఇక్కడ రిపేర్ అయితే చేసేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు టీవీఎస్ ఐక్యూబ్ ఒరిజినల్ పార్ట్స్. మనకు టీవీఎస్ ఐక్యూబ్ మనకు A to Z మొత్తం పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకోండి. ఇది ఐక్యూబ్ ఫ్రంట్ పార్ట్. ఇది మీరు చూశారు కదా ఇంత పెద్ద గోదాం మనకు మేబీ ఇండియాలో కూడా ఇక్కడ లేకుండొచ్చు. సగమే చూపించాను, ఇంకా లోపల చాలా రోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళలేదు. మీరు ఇప్పుడు ఫ్రాంచైజ్ కావాలంటే కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన ఇండియాలోనే అతిపెద్ద ఈవీ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్ చైన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈరోజు నేను హైదరాబాద్లోని కింగ్ కోటి ఏరియాలో ఉన్నాను. కింగ్ కోటి అంటే ఇక్కడ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్కి హబ్గా చెప్పుకోవచ్చు. సో ఈ హబ్లో ఈవీ జాస్ అనే కంపెనీ వాళ్ళు ఇండియాస్ బిగ్గెస్ట్ స్పేర్ పార్ట్స్ హబ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఈరోజు మనం వీళ్ళ హోల్ చైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. వీళ్ళ దగ్గర రీటైల్ స్టోర్ ఉంది, సర్వీస్ సెంటర్ ఉంది, మోటార్ అండ్ బ్యాటరీకి సపరేట్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర పెద్ద వేర్ హౌసే ఉంది. సో ఇదంతా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఎవరికైతే స్పేర్ పార్ట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉందో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, రీటైల్ అవుట్లెట్ కానివ్వండి, షోరూమ్ కానివ్వండి, లేదా మీరు ఒక కస్టమర్ అయినా కానీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వెన్న అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఫ్రీ బ్యాటరీ సర్వీస్ క్యాంప్ని కూడా ఆర్గనైజ్ చేశారు. సో మంత్కి ఒకసారి వీళ్ళు ఇలాంటి క్యాంప్స్ని అయితే ఆర్గనైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్స్ తెలవాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వాలి. సో మీరు కనుక మీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇక్కడికి తీసుకొస్తే మీ బ్యాటరీలో ఎలాంటి ఇష్యూ ఉన్నా వీళ్ళైతే ఫ్రీగా చెక్ చేస్తారు. సో ఇప్పుడు మనం రీటైల్ స్టోర్లోకి వెళ్దాము. హైదరాబాద్లోని కింగ్ కోటిలో ఈవీ జాజ్ వాళ్ళది ఇది రీటైల్ అవుట్లెట్ అన్నమాట. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రీటైల్ అవుట్లెట్ ఉంది, పైన 3rd ఫ్లోర్లో వీళ్ళ హోల్సేల్ అండ్ మొత్తం స్టాక్ యార్డ్ ఉంది. ఫస్ట్ ఈ రీటైల్ అవుట్లెట్ని చూసేద్దాము, దాని తర్వాత మనం పైకి వెళ్ళిపోదాము. సో చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఈవీ జాస్ వాళ్ళది ఇది రీటైల్ స్టోర్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ అనేది మనకి దొరికిపోతుంది. ఇక్కడ మనతో పాటు అలీబాయ్ ఉన్నారు. హలో అలీబాయ్, బాగున్నారండి? యా అలీబాయ్, ఇప్పుడు మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి బ్రీఫ్ ఇచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ స్విచెస్ ఉన్నాయి, కన్వర్టర్స్ ఉన్నాయి, నట్ బోల్ట్స్ ఉన్నాయి, కేబుల్స్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉందండి మన దగ్గర. ఏది లేనట్టుగా ప్రతి ఒక్క ఐటమ్ లివర్స్ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇది ఇక్కడ మనకు అన్ని డిస్ప్లే చేశారు ఐటమ్స్. సో ఎలక్ట్రిక్ 2-వీలర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్. ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క థ్రాటిల్ కూడా కనిపిస్తుంది. సో ఎలక్ట్రిక్ సైకిల్ థ్రాటిల్ కనుక లేదా డిస్ప్లే కనుక పాడైపోతే ఇక్కడ మీకు ఆ పార్ట్స్ కూడా దొరికిపోతాయి. సో ఇప్పుడు మనము ఒరిజినల్ OEMs తో కంపేర్ చేసుకుంటే వీటి క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందా? 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ అంటారు కదా? లేదండి, మనకు దీనికంటే వాళ్ళకంటే ఇంకా మంచి బెస్ట్ క్వాలిటీనే ఉంటాయి మనకి. ఓకే, ఎక్కడ నుండి తెప్పిస్తారు మీరు ఇవన్నీ? అంటే OEMs నుండే వస్తాయా లేదంటే ఇవన్నీ సెకండ్ కాపీ ప్రోడక్ట్స్ అనుకోవచ్చా? ఒరిజినల్ మనకు OEM ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వాలిటీ ఉంటుంది. దాంట్లో మనం క్వాలిటీలో మాత్రం అసలు కాంప్రమైజ్ కాము. సో ఇది మీరు చూడొచ్చు, మీకు ఓలాది ఫుట్ రెస్ట్ ఉంది. ఇది సో జెంట్స్ ఫుట్ రెస్ట్ ఇది. సో మీకు ఇదే షోరూమ్ లో తీసుకుంటే మీకు మాక్సిమం రేట్ ఉంటుంది. మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఏదైనా సరే OEM. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఓలాది క్యాలిపర్ ఉంది. ఈ క్యాలిపర్ వచ్చేసి మీకు షోరూమ్ లో అయితే మీకు 3000 ఇట్లా చిల్లర ఇస్తాడు. మన దగ్గర అంత కాస్ట్ ఉండదు, రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. కంట్రోలర్స్ ఉన్నాయి, యూనివర్సల్ లాక్ సెట్స్ ఉన్నాయి. ఇది ఫోటాన్ లాక్ సెట్. ఇది మీకు బయట ఎక్కడ దొరకదు, ఈ షోరూమ్ లో కూడా దొరకదు. హీరో షోరూమ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ లైట్స్, కంట్రోలర్స్, బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ ప్యాడ్స్, బ్రేరింగ్, లివర్స్. ఇది చూడండి ఎథర్ది లివర్స్, ఇది ఒరిజినల్ OEM. ఇది అక్యూబ్ది లివర్, ఇది ఒరిజినల్ OEM. సో ఈ విధంగానే ఇప్పుడు మనకు సైడ్ స్టాండ్స్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాని గురించి మనము డెవలప్ చేయించాము ఐరన్ది. ఇది అసలు నాన్ బ్రేకబుల్. ఇది సో ఈ విధంగా మన దగ్గర అన్ని పార్ట్స్ ఏది
చేయొద్దు అన్నట్టుగా అన్ని పార్ట్స్ ఉన్నాయి మన ఓకే, మన ఇండియన్, చైనీస్, జాపనీస్ ఏ మోడల్ కైనా మీ దగ్గర స్పేర్ పార్ట్స్ దొరికిపోతాయి 100%. రైట్ రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పార్ట్స్ మొత్తము. అండ్ ఇక్కడ చూడండి ఓలా బెల్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓలా ఎథర్, రివాల్ట్ ఎథర్. ఇది ఎథర్ బెల్ట్ ఇది? ఎథర్ బెల్ట్. ఇది ఎంత దీని ప్రైస్ ఎంత? ఇది ఎంఆర్పి ఉంటుందండి. ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇస్తాం మనం ఇది. ఓకే, అంటే షోరూమ్తో కంపేర్ చేసుకుంటే తక్కువనే ఉంటుంది. 100% తక్కువనే ఉంటుంది మీకు. రైట్. అండ్ ఇవి డిస్క్ ప్యాడ్లు ఉన్నాయి. ఓకే, డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి ఓలాకి సంబంధించి. ఓకే, అండ్ బ్యాక్ రెస్ట్ ఉన్నాయి. ఓకే, ఇది అదర్ది బ్యాక్ రెస్ట్. ఇది యాక్సరీ ఇది. ఓకే రైట్. అండ్ ఇది బేబీ సీట్స్ ఉన్నాయి. బేబీ సీట్ అంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలు కూర్చునేందుకు మనకు కంఫర్టబుల్ ఉంటుంది కదా, సో మనం ముంగట కూర్చోబెట్టుకునేందుకు ఇది బాగుంటుంది అనుకో. ఎలా ఫిట్ చేసుకోవాలి ఇది? ఇది మనకు సెంటర్లో ఫుట్బోర్డ్ కూడా ఫిట్ అవుతుంది ఇది. ఓకే, ఇలా పిల్లలను కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇది హ్యాండిల్ బార్కి వెళ్ళిపోతుందా? జీసీ బాడీకి వస్తుంది. ఓకే ఓకే, కింద ఫుట్బోర్డ్కి వచ్చేస్తుంది. సో మనం ఇలా నడిపేటప్పుడు బేబీ ఇలా కూర్చునేటట్టు ఇది ఒక యాక్సెసరీ, కంఫర్టబుల్ ఉంటుంది పిల్లలకు. ఇంట్రెస్టింగ్. లోపల బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ప్యాడ్, డిస్క్ ప్యాడ్స్ మొత్తం అవి రైట్ అన్ని ప్రతి ఒక్క మోడల్స్ ఉన్నాయి. సో ఓలా ఏతర్వి కంప్లీట్ పార్ట్స్ కాకుండా చిన్న చిన్న పార్ట్స్ అన్ని ఇక్కడ దొరికిపోతాయి, అవైలబుల్ ఉన్నాయండి. రైట్. లోపల చూడొచ్చు మీరు. లోపల ఇక్కడ చూడండి మనకు బ్రేక్ కేబుల్స్ ఉన్నాయి, థ్రోటల్స్ ఉన్నాయి, ఆల్ మోడల్స్. ఓకే, థ్రోటల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. వీల్ రిమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ వెహికల్ కి ఇది లేదు అనకుండా చిన్న చిన్న వైర్ దగ్గర నుండి మనకి ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. స్విచెస్ అసెంబ్లీ. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకు దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రైట్, ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కి అది కూడా. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్. రైట్. అండ్ ఇంకా వెనకాల ఉందా? వెనకాల కూడా ఉన్నాయండి. యాక్సెసరీస్ ఉన్నాయి మనకు, బాడీ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి చూడండి. ఇవేంటి క్రాష్ గార్డ్స్ ఇవి? స్క్రాచ్ గార్డ్స్. ఓలా S1 ఎయిర్. ఓలా S1 కొరకు. ఓకే, ఇది వచ్చేసి వీదా అండ్ ఏతర్ రిస్టా. అండ్ అవేంటి షాక్ అబ్జర్వర్స్? ఇవి షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఓన్లీ వీళ్ళ రీటైల్ యూనిట్ మాత్రమే. హోల్సేల్ యూనిట్ ఇంకా పైన ఉంది. 5000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో వీళ్ళు స్టాక్ మొత్తాన్ని నింపి పాడేశారు. అండ్ స్పేర్ పార్ట్స్ తో పాటు పక్కన ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ కి వచ్చింది. సో ఇక్కడ ఓలా వెహికల్ సర్వీస్ కొరకు వచ్చింది మన దగ్గర. ఓకే, ఏముంది దీంట్లో ఇష్యూ? దీని రియర్ క్యారియర్ వచ్చేసి ఓల్డ్ మోడల్లో వేరే మోడల్ ఉండే, మనకు గ్రిప్ లేకుండే. సో ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది, అది ఫిట్టింగ్ అవుతుంది. ఇన్స్టాల్ అవుతుంది. ఒక యాక్సెసరీ ఫిట్టింగ్ కోసం వచ్చింది. ఓకే, సో ఇక్కడ స్పేర్ పార్ట్స్ పక్కన వీళ్ళ చిన్న సర్వీస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ మీరు స్పేర్ పార్ట్స్ కొనుక్కుంటే ఇక్కడ వీళ్ళు ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారు. ఇది వీళ్ళ రీటైల్ యూనిట్ మాత్రమే. ఇది కింగ్ కోటిలో ఉంది. దీని అడ్రస్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చిన్న చిన్న పార్ట్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ పార్ట్స్ తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో వీళ్ళు ఎక్కడైనా కొరియర్ చేస్తారు. అవుట్ ఆఫ్ ద ఏపీ తెలంగాణ కూడా కొరియర్ చేస్తారు. ఆ పిక్స్ పెట్టేస్తే చాలు మీకు సర్వీస్ అనేది అయిపోతుంది. సో ఇది రీటైల్ యూనిట్. పైన మనకి వీళ్ళ స్టాక్ యార్డ్ ఉంది. అవే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళ స్టాక్ యార్డ్ ఉంది. బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, చార్జర్, సర్వీస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. అలీభాయ్ చెప్పండి వీటి. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు ఫుల్ స్టాక్ ఉంది. ఓకే, ఇది టైర్స్ నుంచి మనకు A to Z ఉంది. మొత్తం 5000 చదరపు గజాలలో ఉంది మనకు మొత్తం. ఇది రైట్, చాలా పెద్ద ప్లాంట్ అనుకోండి. రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాటరీ సర్వీస్ సెంటర్కి వెళ్దాము. అక్కడ బ్యాటరీస్ ఎలా రిపేర్ అవుతున్నాయో చూసేద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు చాలా ప్రదేశాల నుంచి బ్యాటరీస్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 2 months నుంచి ఉన్న బ్యాటరీస్ ఇవి. 2 months లోపల చూడండి మనకు విత్ వారంటీలో ఉన్న బ్యాటరీలు, వితౌట్ వారంటీలో ఉన్న బ్యాటరీలు. కస్టమర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసుకుంటూ మన దగ్గర వచ్చారు. మనం వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడాప్ట్ చేసి ఇస్తున్నాము. సో ఆ విధంగా మనం లోపల చూడండి మన సర్వీస్ సెంటర్ వచ్చేసి. ఇది మొత్తం మనకు ఇది ఈక్వలైజింగ్ మెషిన్. ఇది ఈక్వలైజింగ్ మైలేజ్ డ్రాప్ అయింది కాబట్టి దీన్ని మనం ఈక్వలైజ్ చేస్తున్నాము. సో మళ్ళీ మనకు మైలేజ్ రికవర్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. రైట్, ఈక్వలైజింగ్ అవుతుంది. ఇది కూడా ఈక్వలైజింగ్ మెషిన్. ఇది CTC మెషిన్. సో ఈ విధంగానే మొత్తం CTC మెషిన్సే ఉన్నాయి మొత్తము. సో మన దగ్గర బ్యాటరీని చెక్ చేయడానికి హై అండ్ మెషినరీ మొత్తం అవైలబుల్ గా ఉంది. ఇక్కడ టెక్నీషియన్స్ ఏమో చేస్తున్నట్టున్నారు. ఇది ఈ బ్యాటరీ వచ్చేసి మనకు BMS ఇష్యూ ఉంది. BMS రిప్లేస్ చేస్తున్నాము దీన్ని. ఈ బ్యాటరీ వచ్చేసి ఇది ఐపవర్ కాబట్టి మీ దగ్గర మొత్తం. సో వీళ్ళు ఐపవర్ కి ఆథరైజ్డ్ సర్వీస్ కంపెనీ అన్నమాట. ఐపవర్ కి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాటరీ వీళ్ళ దగ్గర సర్వీస్ అయిపోతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోతుంది, అండర్ వారంటీలో. వారంటీ ఉన్నదనుకోండి 3 years వారంటీ. 3 years వారంటీలో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ అయిపోతుంది, ఏ ఇష్యూ ఉన్నా సరే. ఇది వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ బ్యాటరీ. ఇది సిరీస్ ఇష్యూ ఉంది. సో మనం ఎట్లా అంటే మనం కొన్ని కంపెనీస్ లో హీరో బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 బ్యాటరీస్ ఇలా తీసుకొని దాంట్లో మనము కొన్ని సిరీస్ లో మంచిగా ఉన్న సిరీస్ పక్కన జరిపేసి ఆ విధంగా 20 బ్యాటరీస్ ఇలా మనం ప్రొవైడ్ చేసి ఇస్తున్నాము. ఇది ప్యూర్ EV బ్యాటరీ. ఇది ఈ బ్యాటరీస్ కూడా 2 సిరీస్ ఇష్యూ ఉన్నాయి. 2 సిరీస్ మార్చేసాము. మన దగ్గర సేల్స్ ప్రతి ఒక్క
పార్ట్ అవైలబుల్ ఉంది అనుకోండి మన ఓకే, దగ్గర. అంటే మీరు బ్యాటరీని మొత్తం డయాగ్నోస్ చేసి దాంట్లో ఏ సిరీస్ పోయిందో ఆ సిరీస్ని మళ్ళీ కొత్త సెల్స్తో రీప్లేస్ చేసిస్తాము. ఓకే, మనకు ప్రాపర్గా వర్క్ చేసేటట్టు చేసిస్తాము. రైట్. ఇది కూడా హీరో బ్యాటరీ. ఇది వచ్చేసి మనకు ఈక్వలైజింగ్ మైలేజ్ డిఫరెన్స్ ఉంది. ఇది కూడా సేమ్ దాన్ని కూడా అదే చేస్తున్నాము. ఓకే, సో మన బ్యాటరీలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఫస్ట్ మనం దాన్ని బ్యాలెన్సింగ్ చేయించుకోవాలంటారు. మనము బ్యాటరీ ఏదైనా సరే ఎవ్రీ 3 monthsకి 5 monthsకి 6 months కంపల్సరీ ఈక్వలైజింగ్ చేయించుకోవాలి. ఓకే, సో దానికి చార్జెస్ కూడా నామినల్ చార్జెస్ ఉంటాయి. అలా చేయించుకుంటే ఎలా అంటే మనకు బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. సో మనకు 3 years ఇచ్చినప్పుడు 5 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ ఆ విధంగా. రైట్. సో వీళ్ళ బ్యాటరీ సర్వీస్ యూనిట్ అయితే ఇదన్నమాట. మీ బ్యాటరీకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళు ఇక్కడ మొత్తం ఈక్వలైజింగ్ దగ్గర నుండి సెల్ రీప్లేస్మెంట్ వరకు ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ రిపేర్ అయితే చేస్తారు. సో మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నా సరే ఇక్కడికి కొరియర్ చేసేస్తే వీళ్ళు రిపేరింగ్ చేసేసి మళ్ళీ మీకు రీబ్యాక్ కొరియర్ అయితే చేసేస్తారు. బ్యాటరీ సర్వీసింగ్ పార్ట్ అయితే ఇది. ఇప్పుడు మనం మోటార్ కంట్రోలర్ యూనిట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు చూడొచ్చు, మనకు చార్జర్ రిపేరింగ్, మోటార్ రిపేరింగ్, కంట్రోలర్ రిపేరింగ్ ప్రతి ఒక్కటి మన దగ్గర సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి. అక్కడ చూడొచ్చు మీరు కంపెనీ నుంచి మనకు చాలా మట్టుకు మోటార్స్ వచ్చాయి. అవన్నీ మనం రిపేర్ చేస్తాము, రిపేర్ చేసి పంపించేస్తాము. ఇప్పుడు మన మోటార్లో మనకి ఏం ఇష్యూస్ వస్తాయి? మ్యాక్సిమం ఇష్యూస్ వచ్చేసి మనకు హాల్ సెన్సర్ ఇష్యూ, లేదా టైర్ చేంజ్ చేసేటప్పుడు మనకు వైర్ ఇష్యూ, వైర్ తెగిపోద్ది. నెక్స్ట్ హాల్ సెన్సర్ అండ్ మ్యాగ్నెట్ వైండింగ్, ఈ 3 ఇష్యూస్ అయితే మెయిన్ అనుకోండి. సో ఇప్పుడు మనం వైండింగ్ కూడా చేస్తామా? వైండింగ్ కూడా చేస్తాము, కంట్రోలర్ కూడా రిపేర్ చేస్తాం మనం కంప్లీట్గా. చార్జర్ కూడా ఏ చార్జర్ అయినా సరే రిపేర్ చేయిస్తాము. సో చిన్న చిన్న కాంపోనెంట్స్ లైక్ ఈ కంట్రోలర్, చార్జర్ మీరు రీప్లేస్ చేసుకోలేరు అని డబ్బులు లేవనుకుంటే వీళ్ళు ఇక్కడ రిపేర్ కూడా చేసిస్తున్నారు. ఈవెన్ అన్ని BLDC హబ్ మోటార్స్కి ఏ ఇష్యూ వచ్చినా వీళ్ళు ఇక్కడ రిపేర్ అయితే చేసేస్తున్నారు. సో ఇదన్నమాట మరి వీళ్ళ బ్యాటరీ, మోటార్ కంట్రోలర్ అండ్ చార్జర్ యొక్క సర్వీస్ యూనిట్. ఇప్పుడు ఒకసారి వీళ్ళ స్టాక్ యార్డ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడొచ్చు మీరు, మనకు 5000 square yards లో ఉంది మన ఇంత పెద్ద స్టాక్ యార్డ్స్. ఇక్కడ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేకుండొచ్చు. ఇక్కడ చూడండి, మనము ప్రతిదీ మనము ఇండియా, అది చైనా, జపాన్ ఏదైనా సరే సంథింగ్ ఎక్కడ నుంచి అయినా సరే OEM నుంచి మనం తెప్పిస్తాము. మనకి ఈవీ కాంపోనెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఈవీ కాంపోనెంట్స్ ఉన్నాయి మొత్తం. మనం ఎక్కడని కాకుండా మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అండ్ గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి ఒక్కరికి మనం సప్లై చేస్తున్నాము. మనకు చాలా మందికి మట్టుకు డీలర్స్ కూడా ఉన్నారు. చూడండి, మనకు ఇది ఫ్రంట్ మడ్గార్డ్, ఇది కలర్ లో లేదు, ఇది వైట్ ఒరిజినల్ ప్లాస్టిక్. ఇది మనం కలర్ చేంజ్ ఇస్తున్నాము. మనకు ఇప్పుడు చూడండి, మనకు డీలర్స్ మనకు బెంగళూరు నుంచి కూడా ఉన్నారు, ఢిల్లీ నుంచి కూడా ఉన్నారు, ఇప్పుడు ఏపీ నుంచి కూడా ఇస్తున్నాము. సో అక్కడికి ఇక్కడ నుండి స్టాక్ అనేది సప్లై అవుతుంది, ఇక్కడ నుంచి స్టాక్ సప్లై అవుతుంది మొత్తం. మీలో ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే కూడా మాతోటి కాంటాక్ట్ కావచ్చు. మంచి మార్జిన్ కూడా బాగుంటుంది మనకు. సో సేమ్ ఇట్లాంటి సెటప్ మీ ఏరియాలో కూడా పెట్టాలనుకుంటే వీళ్ళు హోల్సేల్ రేట్స్కి స్పేర్ పార్ట్స్ అన్ని మీకు సప్లై చేస్తారు. సో మీ ఏరియాలో మీరు ఇలాంటి సెటప్ పెట్టుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్పేర్ పార్ట్స్ సప్లై చేయడంతో పాటు ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మీరు సర్వీస్ కూడా ఇవ్వచ్చు. సో మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా. చూడండి, సో మొత్తం ఈ బాక్సులు అన్నీ మనకి స్పేర్ పార్ట్ ఆఫ్ స్టాక్. ఇది మనకు బయట ఎక్కడ దొరకనట్టుగా. ఇది చాసీ పార్ట్, ఇది స్వింగమ్. ఇది స్వింగమ్, ఇది కూడా మనకు OEM లో ఉంటుంది. అండ్ ఇది ఫుట్ బోర్డ్, ఫ్లోర్ బోర్డ్ NVX. ఇది ప్లాస్టిక్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకు స్మూత్ ప్లాస్టిక్ ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఇది హార్డ్ ఉంటే త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. రైట్. సో మనం ఏ డబ్బాలో చూసుకున్నా ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ పార్ట్స్. సో చూస్తున్నారు కదా, 5000 చదరపు అడుగుల్లో వీళ్ళు మొత్తం స్పేర్ పార్ట్స్ అన్ని పెట్టుంచారు. ఇది మనకి మోటార్ని కవర్ స్వింగమ్ కవర్ అండి ఇది. ఇటు చూడొచ్చు మీరు, మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క మోడల్. ఇది మ్యాగ్నస్ ఉంది, ఇది ఫోటాన్ ఉంది, ఇది మన ఆప్టిమల్ ఉంది, ఇది ఎంట్రన్స్ నియో. ప్రతి ఒక్క పార్ట్ మనకు ఒరిజినల్. హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, స్పీడోమీటర్స్. ఇది ఆప్టిమల్ స్పీడోమీటర్ ఒరిజినల్ ఉంటుంది మనకు మొత్తం. ఇది NYX. సో సింగిల్ లైట్, డబల్ లైట్, ఈ విధంగా రియర్ మడ్గార్డ్స్, ఫ్రంట్ షీల్డ్, వైజర్. ఇది ఫ్రంట్ షీల్డ్, ఇది సైడ్ ప్యానెల్, ఇది NYX లోవర్ విండ్షీల్డ్, ఇది విండ్షీల్డ్ సెంటర్, ఇది హీరో ఎలక్ట్రిక్ విండ్షీల్డ్ సెంటర్. నెక్స్ట్ మనకు షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, ఈ టీ స్టమ్స్ ఉన్నాయి, ఫ్లోర్ బోర్డ్ ప్యానెల్స్ ఉన్నాయి, వైరింగ్ హార్నెస్ ఉంది. ఇది వచ్చేసి మనకు TVS iQube ఒరిజినల్ పార్ట్స్. మనకు TVS iQube మనకు A to Z మొత్తం పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకోండి. మనకు ఇది iQube ఫ్రంట్ పార్ట్. ఇది
సో ఇది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. సీట్ దేని సీట్ ఇది? ఇది ఎన్వైఎక్స్ అండి. ఓకే, సీట్ సింగిల్ సీట్ ఎన్వైఎక్స్. రైట్. ఈ విధంగానే మన దగ్గర మోటార్స్ ఉన్నాయి, కంట్రోలర్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే మనకు చార్జర్స్ కూడా మనకు ప్రతిదీ మనం చార్జర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇది ఆప్టిమా ఒరిజినల్ మోటార్ OEM. ఓకే. ఇప్పుడు ఇది మనకు ఒరిజినల్ ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీలో కూడా అవైలబుల్ లేదు. ఇది వచ్చేసి మనకు జింగ్ ఉంది. ఓకే. ఇది వచ్చేసి ఎన్వైఎక్స్ ఉంది. ఓకే. ఇది సన్ 1, సన్ 2. ఓకే. ఈ విధంగా మనకు ఎట్లా అంటే మనకు ఇప్పుడు మార్కెట్లో మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి యూనివర్సల్ మోటార్స్ ఉన్నాయి. ఓకే. అది ఎలా అంటే మనకు మోటార్ వేస్తే కంట్రోలర్ మ్యాచ్ చేయదు, కంట్రోలర్ వేస్తే మోటార్ మ్యాచ్ చేయదు. ఓకే. సో ఆ విధంగా రెండు చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఎట్లా అంటే మనకు మోటార్ కావాలంటే మోటార్ ఒరిజినల్ దొరుకుతుంది. అది మీరు వెళ్ళి దానికి ఫిట్ చేయండి, సెట్ అయిపోద్ది. కంట్రోలర్ పోయింది అనుకోండి, కంట్రోలర్ కూడా ఒరిజినల్ ఉంది. ఓకే. ఇది మీకు పెట్టంగానే సెట్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఫ్లోర్ బోర్డ్, GC బాడీ, పార్ట్, ఫ్రంట్ ప్యానెల్, ఫ్రంట్ మడ్గార్డ్. ఓకే. ఇలా చూడొచ్చు మీరు. ప్రతిదీ మీకు వైట్ నైలాన్ ప్లాస్టిక్. ఇది ఓకే. అసలు డ్యామేజ్ కాదనుకోండి. డ్యామేజ్ అవుతుంది, కాకపోతే అంత కాదు. రైట్. సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క బాడీ పార్ట్, ఎలక్ట్రిక్ కాంపోనెంట్, హార్డ్వేర్ కాంపోనెంట్ ప్రతి ఒక్కటి మీ దగ్గర సేల్స్, సర్వీస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు మీరు చూశారు కదా ఇంత పెద్ద గోదాం మనకు మేబీ ఇండియాలో కూడా ఇక్కడ లేకుండా. నేను సగమే చూపించాను, ఇంకా లోపల చాలా రోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళలేదు. మీరు ఇప్పుడు ఫ్రాంచైజ్ కావాలంటే కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ పార్ట్ కొరకు అయినా కానీ మీరు బయట వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్క పార్ట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. రైట్. సో చూసారుగా మరి ఇదన్నమాట ఈవీ జాజ్ వాళ్ళ హోల్ సెటప్. అయితే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్కి సర్వీస్ ఉంటుంది, బ్యాటరీకి సర్వీస్ ఉంటుంది, మోటార్కి సర్వీస్ ఉంటుంది. ప్రతి చిన్న స్విచ్ దగ్గర నుంచి, వైర్ దగ్గర నుంచి, బ్యాటరీ, మోటార్ వరకు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటైతే దొరికిపోతాయి. వారంటీ ఏమైనా ఉంటుందా వీటిపైన? వారంటీ ఏం లేదండి, సారీ. ఓకే. బ్యాటరీస్ పైన ఇస్తారు కదా? బ్యాటరీస్ పైన 3 years వారంటీ ఉంటుంది. ఓకే. సో ఈ కాంపోనెంట్స్ పైన అయితే మనకి వారంటీ లేదండి. ఓకే. మా వ్యూవర్స్ ఎవరైనా కాల్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేయండి. షూర్. రైట్. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఈవీ జాజ్ యొక్క ఫౌండర్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాము. సో అంకుల్ అగర్వాల్జీ, మీ ఫెసిలిటీ మొత్తం చూసేసాను, చాలా మంచి టూర్ వేసాను. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇండియాలో ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాన్ ఉందా మీకు? We have planned across to manufacture motors and controllers in India, and that will be like మాకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటాయి. ఫ్రంట్ ఇంటిగ్రేషన్లో, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్లో వీ హ్యావ్ ది కంప్లీట్ ఆల్ ఇండియా ఫ్రాంచైజీ నెట్వర్క్ విచ్ మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ సబ్సిక్వెంట్లీ మేము ఒక యాప్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఆ యాప్తోని కస్టమర్ క్యాన్ అక్రాస్ ఇండియా క్యాన్ పికప్ స్పేర్ పార్ట్ కూడా అట్లా మీన్స్ మొత్తం ఫెసిలిటీ అట్లా ఇస్తున్నామండి. రైట్. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ కస్టమర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటాయి మా కంపెనీలో. ఓకే. సో ఇట్స్ అన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఇనిషియేటివ్ రూపేష్ జీ. సో వీళ్ళు ఫ్యూచర్లో యాప్ కూడా లాంచ్ చేస్తారు. మీరు డైరెక్ట్ స్టోర్కి రాకుండా యాప్లో నుండే డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటే డోర్ స్టెప్కి డెలివరీ వచ్చేస్తుంది. సో ఇదన్నమాట మరి ఈరోజు వీడియో. సో ఈ కాన్సెప్ట్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.